కొద్ది రోజులుగా మన సబ్స్క్రైబర్స్ సిఎస్సిలో బజాజ్ ఈఎంఐ కార్డ్ వచ్చింది కదండి, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అయితే మనం డైరెక్ట్గా హోమ్ పేజ్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సిఎస్సిలో చేస్తే సిఎస్సి విఎల్ఈకి కమిషన్ అయితే వస్తుంది. ఒక్కొక్క కార్డుకి వచ్చేసి రూ. 287 అయితే కమిషన్ వస్తుంది. అయితే అసలు ఏ విధంగా వస్తుంది, అసలు విఎల్ఈకి కమిషన్ రావాలంటే కస్టమర్ ఏం చేయాలి అని చెప్పేసి మనం అయితే తెలుసుకుందాం. అయితే ఇది చాలామంది ఈ కార్డు గురించి అనుకుంటున్నారు. ఇందులో మనకు డబ్బులు వస్తాయేమో, దీని ద్వారా మనం ఏదైనా పర్చేజ్ చేయొచ్చేమో, ఏటీఎంలో పెట్టి మనం డబ్బులు తీసుకోవచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదనమాట, ఇది ఒక ఈఎంఐ కార్డు. ఎందుకంటే పేరులోనే ఉంది బజాజ్ ఈఎంఐ కార్డు. అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు వడ్డీ లేకుండా మీరు ఈఎంఐ రూపంలో ఆ ప్రోడక్ట్ని తీసుకున్నప్పుడు ఈ కార్డును ఉపయోగించి మీరు తీసుకున్నారనుకోండి, మీకు వడ్డీ అనేది ఉండదన్నమాట. అంతే, ఈ కార్డుని దానికోసమే మనం ఉపయోగిస్తాము. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేశారనుకోండి, ఆ పర్చేజ్ చేసిన అమౌంట్ మీ దగ్గర లేదు, అంటే పూర్తిగా అమౌంట్ మీరు కొనేసుకోవడానికి మీ దగ్గర అమౌంట్ అయితే లేదు. తర్వాత మీరు ఏం చేస్తారు, ఈఎంఐ రూపంలో కొనుక్కుందాం అనుకుంటారు. అంటే ప్రతి నెల ఇంత కడతామని చెప్పేసి మీరు క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఉపయోగించి మీరు ఈఎంఐ పెట్టుకున్నారనుకోండి, మీకు వడ్డీ అయితే వేస్తారు కదా, ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ లేకుండా కానీ ఈ కార్డును ఉపయోగించి మనం ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి, మీకు 0% వడ్డీ అనమాట. అసలు వడ్డీ అనేదే ఉండదు. ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఒక రూ. 600 ఉందని చెప్పేసి అనుకుందాం. అది మీరు ఈఎంఐకి కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, ఒక 6 నెలలకి, నెలకి ఎంత పడుతుంది, రూ. 100 అయితే పడుతుంది. ఆ రూ. 100కి మీకు మామూలుగా క్రెడిట్ కార్డుతో పర్చేజ్ చేస్తే పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ అయితే వేస్తారు. ఒక 200, 300 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. కానీ ఈ కార్డుని మనం ఈ బజాజ్ ఈఎంఐ కార్డుని వాడి మనం పెట్టడం వల్ల మనకు 0% వడ్డీ అనమాట. అసలు వడ్డీ అనేది ఉండదు, జీరో. ఈ కార్డుని మనం తీసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి చేస్తే మీకు కమిషన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఏం లేదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. విఎల్ఈస్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కస్టమర్కి ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే మిగతా ప్రాసెస్, ఆధార్ కేవైసీ అవనియండి, తర్వాత వాళ్ళకి కార్డు ఇష్యూ అవ్వడానికి ఒక పేమెంట్ ఉంటుంది. కార్డుకి పేమెంట్ కట్టాలి, రూ. 530 ఎంతో. అది వాళ్ళు పే చేస్తేనే మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు. చాలామంది ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసి వదిలేస్తే కమిషన్ వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు విఎల్ఈలు. అలా అయితే రాదు. మీరు కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్కి ఒక లింక్ అయితే వెళ్తుంది. లింక్ని క్లిక్ చేసి వాళ్ళ ఆధార్ కేవైసీ చేయాలి. అలాగే ఆ కార్డుకి పేమెంట్ అనేది ఉంటుంది, 530 ఎంతో పేమెంట్ అయితే ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తేనే మీకు ఆ కమిషన్ అయితే యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు. దాని తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట. కార్డు ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఇవన్నీ కూడా ఉంటాయి. బజాజ్ ఈఎంఐ కార్డు వన్స్ ఒకసారి ఇష్యూడ్ అయిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ మ్యాండేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఈ కార్డుకి లింక్ చేసుకోవడమే, దాన్ని ఈ మ్యాండేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసిన ఈఎంఐ పెట్టుకున్న మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది ఉండాలి. ఉంటేనే మీకు ఏదైనా ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయగలరు. అంతేగాని ఈ కార్డును ఉపయోగించి మనం డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే కొనేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే ఓన్లీ ఈ ఈఎంఐ కార్డు వడ్డీ లేకుండా మనం ఈ కార్డుని ఉపయోగించి మనం ఈఎంఐలో తీసుకుంటాం. అంతే, వడ్డీ అనేది ఉండదు, ఇంట్రెస్ట్ అనేది పడకుండా ఉండడం కోసమే ఈ కార్డుని అయితే వాడుతాం అనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ప్రజెంట్ ఒక విఎల్ఈ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది నేను చిన్న డెమో అయితే చూపిస్తాను. తర్వాత మీకు కస్టమర్ ఏ విధంగా చేసుకోవచ్చు, వాళ్ళ ఫోన్లో చేసుకోవచ్చు, లేదంటే అదే లింక్ ద్వారా మీరు సిస్టంలో కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. లాస్ట్ పేమెంట్ వరకు వెళ్ళి చూపిస్తాను. అక్కడి నుంచి మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. అంటే పూర్తిగా చూపించడానికి కార్డు అయితే నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే చూపించలేకపోతున్నాను అనమాట. తర్వాత చాలామంది ఈ కార్డు తాలూకు లిమిట్ ఎంత అండి అని చెప్పేసి అంటున్నారు. అప్ టు 3 lakhs వరకు వస్తుందండి. కాకపోతే అది పర్సన్ బేస్ చేసుకుని వస్తుంది అనమాట. అంటే మీ యొక్క సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉన్నదనేది అక్కడ మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి ఒక్కో పర్సన్కి ఒక్కోలా ఉంటుంది. ఒకరికి 1,20,000 రావచ్చు, ఒక్కొక్కరికి 50,000 రావచ్చు, ఒక్కొక్కరికి 3 lakhs అలా అయితే రావచ్చు అనమాట. చెప్పలేము. ఇది మీకు 60 months వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే 5 సంవత్సరాల వరకు ఎటువంటి మీరు ప్రోడక్ట్ కొన్నా దానికి ఈఎంఐ పెట్టుకుంటే దానికి వడ్డీ అనేది కట్ అవసరం లేదనమాట. మీరు ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా విఎల్ఈ సిఎస్సిలో ఏ విధంగా చేస్తారనేది చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి. ఇంకా ఈ వీడియో మీద డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఫస్ట్ మీరు సిఎస్సిలో అయితే లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ బార్ అయితే కనిపిస్తూ ఉంది కదా, అక్కడ లోన్ బజార్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. కిందన వస్తుంది అనమాట లోన్ బజార్ అని చెప్పేసి. దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ టు సైట్. ఇప్పుడు లోన్ బజార్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ విఎల్ఈకి అయితే ఖచ్చితంగా ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. ఇక్కడ కొంత సర్వే అయితే అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీ కేటగిరీ, తర్వాత ఇక్కడ మీకు సిఎస్సి అదర్స్ అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, తర్వాత విఎల్ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇక్కడ అన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ సెంట్రల్ లొకేషను, ఈ అడ్రస్ మొత్తం అన్ని కంప్లీట్గా రాయండి. ఇక్కడ షాప్ ఏరియా టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ రోడ్లు, తర్వాత ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడంతా కూడా మీ విఎల్ఈ తాలూకు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటారనమాట. అంతే, అంతకంటే ఏం కాదు. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకొని మీకు ఇప్పుడు పేజీ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకేనండి, ఇది లోన్ బజార్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు ఈఎంఐ కార్డు, బజాజ్ ఈఎంఐ కార్డుకి మనం అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ కార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. అంటే ఎవరిది, కస్టమర్ది, ఎవరికైతే కార్డు కావాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీని అయితే ఇవ్వండి. ఎంటర్ చేసి జస్ట్ వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూడొచ్చు నేమ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. పాన్ కార్డు ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నేను మొత్తం ఎంటర్ చేశాను. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ మెసేజ్ సెంట్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. కస్టమర్ మొబైల్ నెంబర్కి ఒక లింక్ అయితే పంపించాము, ఆ లింక్ ద్వారా ప్రాసెస్ అవ్వండి అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మొత్తం అంతా వివరంగా రాసి ఉంటుంది. 10 డిజిట్ మొబైల్ నెంబరు, ఓటీపీ ఇచ్చి మళ్ళీ దాన్ని ఫిల్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సెల్ఫ్ ఎంప్లాయిడా కాదా, జెండరు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా మీరు ఫోన్లో అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడతో మీకు కస్టమర్కి ఒక రెఫరల్ లింక్ అయితే మీకు పంపించవలసి ఉంటుంది అనమాట. దానివల్ల ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మాత్రమే ప్రాసెస్ అనేది ఫోన్లో చేయాలి. అప్పుడు మాత్రమే కమిషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్లో అయితే చేద్దాం. ఈ లింక్ వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ నుంచి మీరు ఫోన్లో చేసిన, సిస్టంలో చేసిన ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే నాకు వచ్చిన లింకు నేను వాట్సాప్కి అయితే షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకుని ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజీ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, ఎవరిది, కస్టమర్ది అనమాట. అంటే ఎవరికైతే మీకు ఇందాక సిఎస్సిలో రిజిస్ట్రేషన్ చేశారో కార్డు కోసం వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ గెట్ ఇట్ నౌ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎంటర్ చేసి నేను జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. కాసేపు లోడింగ్ తీసుకొని ఇక్కడ ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఫుల్ నేమ్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంట్రీ చేయండి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి నేము, నెక్స్ట్ పాన్ నెంబరు ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. పాన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది. ఇక్కడ మీ యొక్క అడ్రస్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ అప్రూవ్డ్, కేవైసీ, పేమెంటు, నెక్స్ట్ కార్డ్ యాక్టివేషన్, ఈ 4 కూడా మనం కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్ టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా అని చెప్పేసి అడుగుతున్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఏదైతే అది మీరు టిక్ చేసుకోండి. తర్వాత జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ నా సిబిల్ స్కోర్ ప్రకారంగా నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా నాకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఎంత వచ్చింది, 55,000 వరకు వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనండి, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా అయితే వస్తుంది, అందరికీ ఒకేలాగా అయితే రాదు. అప్ టు 3 lakhs వరకు ఎవరికైనా రావచ్చు. కొంతమందికి 1,50,000 రావచ్చు, కొంతమందికి 2 లక్షలు రావచ్చు. నాకైతే 55,000 వచ్చింది, అంటే ఈ కస్టమర్కి అనమాట. ఓకేనా, మీరు ఈ కార్డ్ని ఇష్యూ చేసుకోవాలి. ఫస్ట్ ఇష్యూడ్ అయితే అవ్వాలి కదా, అవ్వాలి కాబట్టి మనం పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేసి ఇక్కడ అప్లై నౌ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంతేనండి, ఇక్కడతో అయిపోయినట్టే. ఇక్కడ తర్వాత థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్టింగ్ ఇన్స్టా కార్డ్ ఈఎంఐ అని చెప్పేసి అయితే వస్తుంది.